వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు అనేటివి వాళ్ళకి తెలియచేయాలి. హెచ్ఐవి మీద ఎలాగైతే అవగాహన కల్పించిన తర్వాత భారీ స్థాయిలో హెచ్ఐవి మీద అవగాహన కల్పించి బడ్జెట్ కేటాయించి అవగాహన కల్పించిన తర్వాత ఈరోజు దాని శాతం భారీగా తగ్గింది. అలాగే పూర్తి బాధ్యత తీసుకొని పబ్లిక్ కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించారు. నెక్స్ట్ ఇప్పటికిప్పుడు తాగే వాళ్ళందరూ మానేసి మంచి వాళ్ళు అయిపోతారు కదా. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మద్యంకి బానిసలు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకే పౌరుడిగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడి మీద ఉంది. మనం షుగర్ వస్తే చిన్నప్పటి నుండి తింటున్నటువంటి షుగర్ మానేస్తున్నాం. బీపీ వచ్చిన తర్వాత ఉప్పు తినడం మానేస్తున్నాం. అలాగే గ్యాస్ట్రిక్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి అన్ని వస్తువుల్ని కూడా పుట్టినప్పటి నుండి తింటున్నటువంటి వస్తువులను కూడా మనం మానేయడం జరుగుతుంది కదా. మధ్యలో వచ్చిన అలవాటుని ఎందుకు